Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to Ara Venkatesh YouTube channel. ఈ ఛానల్ లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్చువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన యారా వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. మనం 10th క్లాస్ యొక్క టెక్స్చువల్ గ్రామర్ చూస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఎన్విరాన్మెంట్, ఓకే, బయోడైవర్సిటీలో రీడింగ్ ఏ వచ్చి ఎన్విరాన్మెంట్ అండి. 6th యూనిట్గా ఇక్కడ ఉంది మనకు, బట్ ఆంధ్ర సిలబస్ ప్రకారం అయితే ఇది 5th యూనిట్గా ఉంటుంది. సో దీంట్లో మనం లెసన్ అనేది ఎప్పుడో చెప్పుకొని ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నామండి. అండ్ ఇప్పుడు మనం టెక్స్చువల్ గ్రామర్లో కాంప్రహెన్షన్ కూడా చెప్పి నేను పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం వొకాబులరీ చూడబోతున్నాం. ఓకే, సో ఇవన్నీ ఇంతకుముందు చెప్పి పోస్ట్ చేసినవన్నీ మీకు కావాలనుకుంటే మీకు ఇంట్రడక్షన్లో చూపించిన విధంగా నా నేమ్ పైన క్లిక్ చేయండి. వీడియో కింద నా నేమ్ ఉంది కదండి, దానిపైన క్లిక్ చేయండి. యారవ వెంకటేష్ పైన నా ఛానల్ ఓపెన్ అవుతుంది. పైన మీకు 3 ఆప్షన్స్ వస్తాయి, హోమ్, వీడియో, ప్లేలిస్ట్ అని. సో ప్లేలిస్ట్లోకి వెళ్ళారంటే ప్రతి ఒక్క ఫోల్డర్ మీకు క్లాస్ వైజ్గా ఉంటుందండి. సో మీకు ఏది కావాలంటే అది వాచ్ చేయొచ్చు. అక్కడ 10th క్లాస్ టెక్స్చువల్ గ్రామర్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. అది ఓపెన్ చేశారంటే దాంట్లో అన్ని టెక్స్చువల్ గ్రామర్ అంతా కూడా పోస్ట్ చేస్తుంటాను. సో ఇప్పుడు మనకు వొకాబులరీ ఇక్కడ చూడండి ఏమి ఇచ్చున్నారు అనేది చూద్దాం. సో ఇవన్నీ మీకు యూజ్ అవుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సో చూడండి, వొకాబులరీలో రీప్లేస్ ద అండర్లైన్డ్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ విత్ ద వర్డ్స్ ఫ్రమ్ ద బాక్స్ దట్ హ్యావ్ ద సేమ్ మీనింగ్. సో కింద మనకు కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు. ఆ సెంటెన్స్లో ఒక వర్డ్ని వాళ్ళు అండర్లైన్ చేస్తున్నారనమాట, కొన్ని వర్డ్స్ని. సో ఆ వర్డ్స్ని పైన ఉన్నటువంటి ఈ వర్డ్తో రీప్లేస్ చేయవలసి ఉంటుంది. ఓకే, సో ఏదైతే సేమ్ మీనింగ్ ఇస్తుందో మనం 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ అని కూడా అనుకోవచ్చు ఆల్మోస్ట్. సో ఏదైతే సేమ్ మీనింగ్ ఇస్తుందో సినానిమ్ లాగా, దాంతో ఆ అండర్లైన్ చేసిన వర్డ్స్ని రీప్లేస్ చేయవలసి ఉంటుంది. ఓకే, సో చూద్దాం. ఫస్ట్ వన్, ట్రాన్స్ప్లాంటెడ్ అంటే ఏంటండి? ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ థింగ్ టు అనదర్ థింగ్. ఒక దాని నుంచి, ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కో, లేదా ఒక దాని నుంచి ఇంకొక దానికో ట్రాన్స్ఫార్మ్ అవ్వడం. నెక్స్ట్, వెజిటేషన్ అంటే వృక్ష సంపద, ప్లాంట్స్. ఓకే, నెక్స్ట్ ఎగ్జోటిక్ అంటే నాన్ నేటివ్. ఎగ్జోటిక్ అంటే నాన్ నేటివ్, అన్యదేశ. మనము లెసన్లో కూడా చెప్పుకున్నాం ఎగ్జోటిక్ ట్రీస్ అనేసి, ప్లాంట్స్ అనేసి అంటే అన్యదేశ వృక్ష సంపద, ఇతర దేశాలకు చెందింది. నెక్స్ట్, నెగోషియేషన్ అంటే చర్చించడం అన్నమాట, సంధి లేదా చర్చించడం, డిస్కషన్. నెక్స్ట్, రీస్టోర్ అంటే మీకు తెలిసిందే, తిరిగి మళ్ళీ రీస్టోరింగ్ అంటాం కదా, అంటే తిరిగి పొందడం అన్నమాట, పొందుపరచడం లాగా. నెక్స్ట్, ఈక్వల్ రైట్స్ అంటే సమానమైనటువంటి హక్కులు. సస్టైన్ అంటే మనకు, సస్టైన్ అంటే హెల్ప్ అని మీనింగ్ వస్తుంది, లేదా కంటిన్యూ అని కూడా మీనింగ్ వస్తుంది అనమాట, సపోర్ట్ అని కూడా వస్తుంది. సో ఇక్కడ సస్టైన్ అంటే మన కంటిన్యూ అని కన్సిడర్ చేసుకోండి. నెక్స్ట్, డిగ్రేడ్స్. డిగ్రేడ్స్ అంటే రెడ్యూస్ టు ఏ లోయర్ ర్యాంక్, చాలా తక్కువ, అంటే చాలా అవమానకరంగా కూడా అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ డిగ్రేడ్స్ అంటే. సో చాలా తక్కువ చేసి చూడడం అనమాట, తక్కువ చేసి చూడడం, చిన్న చూపు చూడడము, రెడ్యూస్ టు ఏ లోయర్ ర్యాంక్, తక్కువ విలువ ఇవ్వడము వాటికి. సో ఇలాగా డిగ్రేడ్స్ అంటే చాలా తగ్గించి చూపించడం. నెక్స్ట్, ఈక్విటబులీ. ఈక్విటబులీ అంటే మీకు తెలిసిందే కదండి, అంతా సమానంగా ఉండడం అనమాట, ఈక్వల్గా ఉండడం. నెక్స్ట్, రీహాబిలిటేషన్ అంటే రీహాబిలిటేషన్ అంటే యాక్షన్ ఆఫ్ రీస్టోరింగ్, ఏదన్నా ఒక దానిని రీస్టోర్ చేయడం అనమాట, అంటే ముందున్న పూర్వ వైభవాన్ని తీసుకొని రావడం అనుకోవచ్చు అనమాట. ఓకే, యాక్షన్ ఆఫ్ రీస్టోరింగ్ సంథింగ్. ఓకే, ముందున్నటువంటి ఒక వైభవాన్ని తిరిగి పొందడాన్ని మనం రీహాబిలిటేషన్ అంటాము. ఈక్విటబులీ అంటే ఇంపార్షియల్ అని కూడా చెప్పుకోవచ్చు, ఇంపార్షియల్, సమానత్వం. నెక్స్ట్,
చూద్దాం ఏమేమి సెంటెన్స్ ఇచ్చారనేది. ద గవర్నమెంట్ ఈజ్ ట్రయింగ్ టు బ్రింగ్ బ్యాక్ నార్మాలసీ ఇన్ ద రియోట్ హిట్ ఏరియాస్ ఆఫ్ ద సిటీ. సో రియోట్ అంటే అల్లర్లు జరిగినటువంటి ఆ ఏరియాలో నార్మాలసీ అంటే నార్మల్ పొజిషన్ తీసుకురావడానికి, తిరిగి పొందడానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. సో బ్రింగ్ బ్యాక్ అంటే మనము దీంట్లో ఏది యూస్ చేయొచ్చు? రీస్టోర్ యూస్ చేయొచ్చు కదండి. ఇంకా ఇక్కడ చూడండి డైరెక్ట్గా. ఓకే, రీస్టోర్, బ్రింగ్ బ్యాక్ అంటే రీస్టోర్ అని యూస్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్, వంగారి మాతై ఫౌట్ ఫర్ ద సేమ్ ప్రివిలేజెస్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ ఇన్ ఆఫ్రికా. ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఆఫ్రికాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సేమ్ ప్రివిలేజెస్ అంటే ఈక్వల్ రైట్స్, అందరికీ సమాన హక్కులు ఉండాలి అని ఆమె పోరాడారనమాట. నెక్స్ట్ సో దీనికి ఆన్సర్ వచ్చి ఈక్వల్ రైట్స్. నెక్స్ట్ థర్డ్ వన్, ఐ కాంట్ హోల్డ్ మై అటెన్షన్ ఆన్ ఎనీ సబ్జెక్ట్ ఫర్ ఏ లాంగ్ టైమ్. సో ఎక్కువసేపు నేను నా కాన్సన్ట్రేషన్, అటెన్షన్ని ఉంచలేను ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద. అంటే హోల్డ్ అంటే ఎక్కువసేపు ఉంచలేను అంటే కొనసాగించడమే కదండి. సో కొనసాగించడాన్ని మనం ఏమని చెప్పాము? కంటిన్యూకి సస్టైన్ అని చెప్పుకున్నాం కదా. సో చూడండి ఇక్కడ సస్టైన్. ఓకే, థర్డ్ వన్ ఆన్సర్ సస్టైన్. నెక్స్ట్ క్వశ్చన్, ద పోస్టర్ ఈజ్ అఫెన్సివ్ అండ్ డిస్రెస్పెక్ట్స్ ఉమెన్. సో అఫెన్సివ్ అండ్ డిస్రెస్పెక్ట్ ఉమెన్ అంటే డిస్రెస్పెక్ట్ అంటే ఏంటి? తక్కువ గౌరవం ఇవ్వడం అనమాట. గౌరవం ఇవ్వకపోవడం, అగౌరవించడం, సో తక్కువ చేసి చూపించడం. సో దాన్ని మనము అక్కడ వర్డ్స్లో ఏం చెప్పున్నాను? తక్కువ చేసి చూపించండి, లోయర్ ర్యాంక్, డిగ్రేడ్స్. ఇక్కడ చూడండి, ద పోస్టర్ ఈజ్ అఫెన్సివ్ అండ్ డిగ్రేడ్స్ ఉమెన్. ఓకేనండి. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్, సో డైరెక్ట్గా ఇక్కడ చూద్దామండి. ఫిఫ్త్ వన్ చూడండి, సమ్ పీపుల్ ఆర్గ్యూ దట్ ద వెల్త్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఫెయిర్లీ అండ్ రీజనబుల్లీ అన్నాడు. అమాంగ్ ఆల్, అందరికీ సమానంగా ఈ వెల్త్ అనేది, సంపద అనేది అందరికీ సమానంగా అందాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పారనమాట. సో ఫెయిర్లీ అండ్ రీజనబుల్లీ అంటే సమానంగా, అంటే ఈక్విటబుల్లీ, ఇంపార్షియల్, ఎలాంటి పార్షియాలిటీ చూపించకుండా, వ్యత్యాసం చూపించకుండా అని. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి, ఏ సర్టైన్ అమౌంట్ ఆఫ్ గ్రోత్. Sixth one, after a certain amount of growth the seedlings have to be taken out and shifted elsewhere for further growth. సో షిఫ్టెడ్ అంటే ఒక దాని నుంచి ఇంకో దాంట్లోకి మార్చడం. సో అది ఏమిటి? మనం ఇచ్చినటువంటి మీనింగ్స్లో ఏమొచ్చింది షిఫ్టెడ్కి? ఫస్ట్ వన్ చూడండి ఏంటి? ట్రాన్స్ప్లాంటెడ్. సో ఫస్ట్ వన్ ట్రాన్స్ప్లాంటెడ్. నెక్స్ట్ సెవెంత్ వన్, ఏమి ఇచ్చారు చూడండి, షీ ట్రావెల్స్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ ఎగ్జైటింగ్ లొకేషన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచమంతా ఉండేటటువంటి ఎగ్జైటింగ్ లొకేషన్స్కి ఆమె తిరుగుతూ ఉంటుందన్నమాట. సో ప్రపంచమంతా ఉండే ఎగ్జైటింగ్ లొకేషన్స్ అన్నాడు అంటే వేరే వేరే దేశాలు అనుకోవచ్చు, వేరే వేరే ప్రాంతాలకి. సో ఇక్కడ అన్య దేశ అనేది మనకు సూటబుల్ అవుతుంది. సో ఎగ్జోటిక్, EXOTIC, ఎగ్జోటిక్. నెక్స్ట్ ఎయిత్ వన్, ద తిరుమల హిల్స్ ఆర్ కవర్డ్ బై లస్ట్ గ్రీన్ ప్లాంట్స్. ప్లాంట్స్కి మనకి ఈక్వల్గా ఉండేది ఏంటి అక్కడ? వృక్ష సంపద, వెజిటేషన్. ఓకేనండి, వెజిటేషన్ అనేది యూస్ చేయొచ్చు. నెక్స్ట్ నైన్త్ వన్, ద జడ్జ్ అడ్వైజ్డ్ ద డిస్ప్యూటింగ్ పార్టీస్ ఫర్ సెటిల్మెంట్ త్రూ డిస్కషన్. సో డిస్ప్యూటింగ్ అంటే ఆర్గ్యుమెంటింగ్,
ఎవరైతే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో వాదించుకుంటున్నారో వాళ్ళిద్దరిని జడ్జి ఏమని అడ్వైస్ చేశారంటే సెటిల్ చేసుకోండి త్రూ డిస్కషన్ అన్నాడు. డిస్కషన్ అంటే చర్చల ద్వారా. సో చర్చలకి సంబంధించిన వర్డ్ ఏంటి నేను ఇక్కడ చెప్పింది? నెగోషియేషన్. ఓకే, సో అది బెటర్, నెగోషియేషన్. నెక్స్ట్ 10th one, the alcohol addict has to be put in a recovery center for becoming a normal person. ఆల్కహాల్కి మందుకి బానిసైన అటువంటి వాళ్ళని నార్మల్ పర్సన్గా తేవాలి అని అంటే రికవరీ సెంటర్లో పెట్టాలన్నమాట వాళ్ళని. సో ఇక్కడ రికవరీ అంటే ఏంటి? తిరిగి పొందడం అన్నమాట. సో దానికి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా లాస్ట్ వర్డ్ ఏదైతే ఉందో రీహాబిలిటేషన్ అనేది యూజ్ చేయండి. సో ఇక్కడ చూడండి, మీరు అన్నీ ఒకసారి కావాలంటే మీరు చూసి రాయొచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ రోమన్ చూస్తే మనకు రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ నోటీస్ ద అండర్లైన్ వర్డ్స్. వాట్ ఆర్ ద ఫాలోయింగ్ పర్సన్స్ కాల్డ్? సో ఇక్కడ చూడండి కొన్ని వర్డ్స్ని అండర్లైన్ చేస్తున్నారు, వాటి మీనింగ్ ఏంటో చూద్దాం. వంగారి మాతై ఈజ్ అన్ ఎన్విరాన్మెంటలిస్ట్ అండ్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎకాలజీ. సో ఇక్కడ ఎన్విరాన్మెంటలిస్ట్కి ఎకాలజీని అండర్లైన్ చేస్తున్నారు. వాట్ ఈజ్ మీన్ బై ఎన్విరాన్మెంటలిస్ట్? In the above sentence, environmentalist stands for a person who is concerned about the natural environment and wants to improve and protect it. So ఎవరైతే ఈ నేచర్ని ఇష్టపడుతూ దానికోసం తాపత్రయపడుతుంటారో, దాన్ని ప్రొటెక్ట్ చేయాలని కాపాడాలనుకుంటూ ఉంటారో వాళ్ళని మనం ఎన్విరాన్మెంటలిస్ట్ అంటాం అన్నమాట. అలాగే ఎకాలజీ అంటే ఎకాలజీ స్టాండ్స్ ఫర్ ద స్టడీ ఆఫ్ రిలేషన్ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ ఇన్ దేర్ సరౌండింగ్స్. సో మన వాళ్ళ సరౌండింగ్స్లో ఉండేటటువంటి ఎనిమల్స్ మరియు ప్లాంట్స్కి మధ్య ఉండేటటువంటి సంబంధాల గురించి చదివేటటువంటి దానినే మనం ఎకాలజీ అంటాం. ఎకాలజీ స్టాండ్స్ ఫర్ ద స్టడీ ఆఫ్, దేని గురించి చదివేది? ఎనిమల్స్కి ప్లాంట్స్కి, ఓకే, వాటి మధ్య ఉన్న సంబంధాల గురించి చదివేదానినే మనం ఎకాలజీ అంటాం. బోత్ ద వర్డ్స్ స్టాండ్ ఫర్ మెనీ వర్డ్స్. సో ఇవి ఒక్క వర్డ్ అనేది నెంబర్ ఆఫ్ వర్డ్స్ని రీప్లేస్ చేసే విధంగా ఉంటుందన్నమాట. అంటే ఎన్విరాన్మెంటలిస్ట్ అంటే కంప్లీట్ మీనింగ్ ఏంటి? ఏ పర్సన్ హూ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అండ్ వాంట్స్ టు ఇంప్రూవ్ అండ్ ప్రొటెక్ట్ ఇట్. సో ఇదంతా కూడా ఒక దాంతో రీప్లేస్ అవుతుంది. ఎస్, సో కాబట్టి వీటిని మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటాం అన్నమాట. ఓకే, సో దే ఆర్ కాల్డ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. ఓకే, సో చూద్దాం ఒక్కొక్కటిగా మనము. ఇక్కడ మనకు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనేవి మనకు ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో వచ్చున్నాయి, తర్వాత ఐ థింక్ సో థర్డ్ యూనిట్లో కూడా ఏమో వచ్చున్నాయి. సో మళ్ళీ ఇక్కడ వచ్చినాయి. ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుందండి, ఎగ్జామ్లో కంపల్సరీ ఇస్తారు. సో ఫస్ట్ వన్ చూడండి, ఏ పర్సన్ హూ స్టడీస్ ద హ్యూమన్ రేస్ ఎస్పెషల్లీ ఆఫ్ ఇట్స్ ఆరిజిన్స్. మనిషి యొక్క పుట్టుపూర్వత్రాల గురించి, అతని యొక్క డెవలప్మెంట్ గురించి మొత్తం చదివే వాళ్ళని ఏమంటారు అన్నారు. సో వాళ్ళని మనం ఆంథ్రోపాలజిస్ట్ అంటామండి. ఇక్కడ చూడండి, చూపిస్తున్నాను, ఆంథ్రోపాలజిస్ట్. ఓకే, నెక్స్ట్ ఏ పర్సన్ హూ స్టడీస్ ద రిమైన్స్ ఆఫ్ బిల్డింగ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఫౌండ్ ఇన్ ద గ్రౌండ్. సో బిల్డింగ్స్ ఏదన్నా తుఫాను లేదా ఇలాంటివి వచ్చినప్పుడు, లేదా ఆ కాలం అంతరించిపోయినప్పుడు భూమిలోకి వెళ్ళిపోతాయి కదా, సో వాటి గురించి. మరియు ఆబ్జెక్ట్స్ ఫౌండ్ ఇన్ ద గ్రౌండ్, మన భూమిలో తవ్వకాలు జరిపి వాటి గురించి తెలుసుకునే వాళ్ళు ఏమంటారు? పురావస్తు శాఖ అంటాం కదా తెలుగులో, అలాగా. సో వాళ్ళని ఆర్కియాలజిస్ట్ అంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏ సైంటిస్ట్ హూ స్టడీస్ ద ఎర్త్, ద ఆరిజిన్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ రాక్స్. సో ఎర్త్ గురించి, భూమి గురించి, భూమి పుట్టుక గురించి, మరియు ఆ రాళ్ళ గురించి, కొండల గురించి, వీటి గురించి పరీక్ష చేసే వాళ్ళని, చదివే వాళ్ళని ఏమంటామంటే జియాలజిస్ట్ అంటాం. ఓకేనండి, జియాలజిస్ట్. నెక్స్ట్ ఏ పర్సన్ హూ స్టడీస్ బర్డ్స్ సైంటిఫికల్లీ. పక్షుల గురించి చదివే వాళ్ళని ఏమంటామంటే ఆర్నిథాలజిస్ట్ అంటాం, ఆర్నిథాలజిస్ట్. ఓకే, నెక్స్ట్ ఏ సైంటిస్ట్ హూ స్టడీస్ ఫిజిక్స్ ఈజ్ కాల్డ్ ఫిజిసిస్ట్. ఫిజిక్స్ చదివే వాళ్ళని ఫిజిసిస్ట్ అంటాం. నెక్స్ట్ ఏ డాక్టర్ హూ స్టడీస్ అండ్ ట్రీట్స్ హార్ట్ డిసీజెస్. గుండెకి సంబంధించిన వాటి గురించి చదివే వాళ్ళని ఏమంటామంటే కార్డియాలజిస్ట్ అంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ సాల్వింగ్ హ్యూమన్ ప్రాబ్లమ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ రీజన్. సో ఇక్కడ చూడండి,
దీనిని ఇంకా ఎలా చెప్పచ్చు అంటే ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ సాల్వింగ్ హ్యూమన్ ప్రాబ్లమ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ రీజన్ రేదర్ దాన్ ఆన్ రిలీజియన్ బిలీఫ్ ఆర్ ఎమోషనల్ రెస్పాన్స్. అంటే కొంతమంది ఉంటారు ఈ రిలీజియన్ని అడ్డం పెట్టుకొని సో ఇలాంటివన్నీ వాటిని నమ్ముతూ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి, ఇలా చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, లేదా ఈ గుడి చుట్టూ తిరిగితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, లేదా మీరు ఈ విధంగా కాలికి నల్ల దారం కట్టుకుంటే మీ సమస్యలు తీరుతాయి, ఇలా చెప్తూ ఉంటారు కదా. సో ఇలాంటివి కాకుండా ఏదన్నా ఒక రీజన్, ఏదన్నా ఒక హెల్ప్, ఏదన్నా ఒకటి చేసి ఒక ప్రయోజనం, ఏదన్నా ఒక రీజన్తో వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే వాళ్ళని మనం రేషనలిస్ట్ అంటాం అన్నమాట. రేషనలిస్ట్ అంటే మూఢనమ్మకాలు కాకుండా రీజన్ ఏదన్నా ఒక పర్టికులర్ వేలో వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే వాళ్ళని మనం రేషనలిస్ట్ అంటాం. నెక్స్ట్ ఏ సైంటిస్ట్ హూ స్టడీస్ ఎనిమల్స్ అండ్ దేర్ బిహేవియర్, జంతువుల గురించి చదివే వాళ్ళని ఏమంటామంటే జువాలజిస్ట్ అంటాం. నెక్స్ట్ ఏ సైంటిస్ట్ హూ స్టడీస్ ద మైండ్ ఆఫ్ ఎ పర్సన్, మనుషుల మైండ్ సెట్ గురించి చదివే వ్యక్తుల్ని ఏమంటాం సైకాలజిస్ట్ అంటాం అనమాట. ఓకే, మీ యొక్క సైకాలజీ నాకు తెలుసు అంటుంటాం కదా, సో సైకాలజిస్ట్. నెక్స్ట్ ఏ పర్సన్ హూ సాల్వ్స్ ప్రాబ్లమ్స్ ఇన్ ఏ ప్రాక్టికల్ అండ్ సెన్సిబుల్ వే. సో ఏ పర్సన్ హూ సాల్వ్స్ ప్రాబ్లమ్స్ ఇన్ ప్రాక్టికల్ అండ్ సెన్సిబుల్ వే, ఎవరైనా ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ప్రాక్టికల్ వేలో సాల్వ్ చేయడం, వాళ్ళని ప్రాగ్మాటిస్ట్ అంటాం అనమాట. ఓకే, సో ఒక కరెక్ట్ వేలో ఎలా అంటే అలా చేయకుండా ఇలా చేస్తే ఇది సాల్వ్ అవుతుంది అని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే వ్యక్తి. నెక్స్ట్ ఏ పర్సన్ హూస్ జాబ్ ఈజ్ టు టేక్ కేర్ ఆఫ్ పీపుల్స్ టీత్, పళ్ళ గురించి చదివే వాళ్ళని ఆ డాక్టర్ని ఏమంటాం డెంటిస్ట్ అంటాం, తెలుసు కదా మీ అందరికీ. నెక్స్ట్ ఏ పర్సన్ హూ స్టడీస్ లాంగ్వేజెస్, ఫారెన్ లాంగ్వేజెస్ ఎక్కువగా తెలిసిన వ్యక్తి లింగ్విస్ట్ అంటాం అనమాట. ఓకే, వాళ్ళని లింగ్విస్ట్ అంటాం. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫారెన్ లాంగ్వేజెస్ అండి, నాట్ లోకల్ లాంగ్వేజెస్. నెక్స్ట్ రోమన్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద అప్రోప్రియేట్ ఫార్మ్స్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్స్. సో అండర్లైన్ చేసినటువంటి ఈ వర్డ్స్ ఉన్నాయి కదా, వాటికి అప్రోప్రియేట్ ఫార్మ్స్తో ఇక్కడ ఫిల్ చేయమని చెప్పారండి. సో చూద్దాం. సో ఇక్కడ అడ్జెక్టివ్ ఫామ్ ఇచ్చుంటే మనం నౌన్ ఫామ్ కావచ్చు, లేదా నౌన్ ఫామ్ ఇచ్చుంటే అడ్జెక్టివ్ ఫామ్ కావచ్చు, వెర్బ్ ఫామ్ కావచ్చు, ఇలా ఏది అయితే కరెక్ట్గా సూట్ అవుతుందో అది రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. చూద్దాం. ఇట్ ఈస్ ఎవ్రీ వన్స్ డ్యూటీ టు కీప్ ఎన్విరాన్స్ క్లీన్, ప్రతి ఒక్కరి బాధ్యత మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం. విత్ ద కోఆపరేషన్ ఆఫ్ ద సిటిజన్స్ ద గవర్నమెంట్ కెన్ ప్రొటెక్ట్ ద, సో దేన్ని కాపాడగలుగుతుంది మన గవర్నమెంట్ ప్రతి ఒక్కరి హెల్ప్తో. అంటే ఎన్విరాన్స్ అనే దానికి ఇంకొక ఫామ్ రాయవలసి ఉంటుంది ఇక్కడ, ఎన్విరాన్మెంట్. ఓకేనండి, ఎన్విరాన్మెంట్ని కాపాడగలుగుతుంది. నెక్స్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ద డే షుడ్ ఇట్స్ క్యాపబిలిటీ, సో ద గవర్నమెంట్ ఆఫ్ ద డే షుడ్ షో ఇట్స్ క్యాపబిలిటీ బై ప్రొవైడింగ్ గుడ్ డాష్ టు పీపుల్. సో గవర్నమెంట్ అనేది తన యొక్క సామర్థ్యాన్ని ఏ విధంగా చూపించగలుగుతుంది, ప్రజలకు సరైనటువంటి పరిపాలన అందించే కదా. సో పరిపాలన ఇంగ్లీష్లో ఏమంటారు, గుడ్ గవర్నెన్స్, ఇక్కడ గవర్నెన్స్ అండి. నెక్స్ట్ వంగారి మాతై వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ ఉమెన్ ఆఫ్ ఆఫ్రికా అండ్ ద డాష్ మేడ్ హర్ హ్యాపీ. సో ఆమె అక్కడున్న లేడీస్ అందరినీ కూడా చేంజ్ చేసింది. సో దానివల్ల ఆమె ద ట్రాన్స్ఫర్మేషన్ మేడ్ హర్ హ్యాపీ. సో ఆ పరివర్తన అనేది ఆమెను చాలా ఆనందాన్ని తెచ్చింది. సో ఇక్కడ చూడండి మనకు థర్డ్ వన్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ వీ మస్ట్ రిస్టోర్ అవర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఆల్వేస్ ట్రై టు ఎన్ష్యూర్ ఇట్స్. సో మనం ఖచ్చితంగా మన ఎన్విరాన్మెంట్ని రిస్టోర్ చేయాలంటే జాగ్రత్తగా కాపాడుకొని మళ్ళీ చెడిపోయిన దాన్ని కాపాడుకునే విధంగా చెట్లను నాటాలన్నమాట. సో వీ షుడ్ నీడ్ టు రిస్టోర్ అండ్ ఎన్ష్యూర్ అని ఇచ్చాడు. రిస్టోర్ అవర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఆల్వేస్ ట్రై టు ఎన్ష్యూర్ ఇట్స్ డాష్, ఎన్ష్యూర్ అంటే ప్రొటెక్ట్. ఓకేనండి, సో ప్రొటెక్ట్ ఇట్స్ రిస్టోరేషన్, ఆల్రెడీ మనం రిస్టోర్ చేసాం, దానిని మనం కాపాడుకుంటూ రావాలన్నమాట. రిస్టోరేషన్ ఫోర్త్ వన్. నెక్స్ట్ న్యాచురల్ రిసోర్సెస్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ బి సస్టైన్డ్ ఇఫ్ ఓన్లీ దేర్ ఈస్ అ డాష్ మేనేజ్మెంట్ ఆఫ్ దెమ్. సో న్యాచురల్ రిసోర్సెస్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ బి సస్టైన్డ్
అవి ఎప్పుడు కంటిన్యూ అవుతాయంటే న్యాచురల్ రిసోర్సెస్ అనేవి ఈ ప్రపంచంలో ఎప్పుడు తన మనుగడను కొనసాగిస్తాయి, అలాగే కంటిన్యూ అవుతాయి నెక్స్ట్ జనరేషన్ కూడా. అంటే ఇఫ్ ఓన్లీ దేర్ ఈజ్ డాష్ మేనేజ్మెంట్ ఆఫ్ దెమ్. సో ఎలాంటి మేనేజ్మెంట్ కావాలి? సస్టైనబుల్ మేనేజ్మెంట్ అనేది ఉంటే. సస్టైనబుల్ మేనేజ్మెంట్ అంటే ఏబుల్ టు బి అప్హెల్డ్ ఆర్ మెయింటైన్ ఎట్ ఏ సర్టైన్ లెవెల్. సస్టైనబుల్ అంటే మెయింటైన్ ఎట్ సర్టైన్ లెవెల్, సరైన రీతిలో దానిని మెయింటైన్ చేయగలిగితే ఈ రిసోర్సెస్ అనేవి, న్యాచురల్ రిసోర్సెస్ అనేవి అలాగే కంటిన్యూ అవుతాయి, ఉంటాయి అని చెప్తున్నాం. నెక్స్ట్, వంగారి మాతయ్య ఈజ్ అన్ ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్. ఆమె ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్. హర్ డాష్ లెడ్ హర్ టు విన్ నోబెల్ పీస్ ప్రైజ్. సో యాక్టివిస్ట్కి మనం ఇక్కడ సూటబుల్ వర్డ్, ఆమె చేసినటువంటి యాక్టివిటీస్, పనులకి గాను ఆమెకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో యాక్టివిటీస్ 6th one. నెక్స్ట్, we were trying to respond to the basic needs of the people in the rural areas. సో మనం రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలకి మనం రెస్పాండ్ అవుతూ ఉన్నాము. అవర్ డాష్ వాజ్ వెల్ రిసీవ్డ్ బై దెమ్. సో మన యొక్క రెస్పాన్స్ని వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అని చెప్తాం. సో ఆన్సర్ రెస్పాన్స్. అవర్ రెస్పాన్స్ వాజ్. నెక్స్ట్, ఇన్ ఏ డెవలప్డ్ కంట్రీ ద డాష్ ఈజ్ బ్యాలెన్స్డ్. సో డెవలప్డ్, ఆన్సర్ ఏమవుతుంది? డెవలప్మెంట్. డెవలప్డ్ కంట్రీలో డెవలప్మెంట్ అనేది బ్యాలెన్స్గా చేసుకుంటూ వెళ్తారనమాట. అది. నెక్స్ట్ 4th Roman, టిక్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అండర్లైన్డ్ యాజ్ సజెస్టెడ్ ఇన్ ద కంటెక్స్ట్. సో ఆ సందర్భానికి అనుగుణంగా ఉన్నటువంటి, అంటే ఒక సెంటెన్స్ ఇచ్చారు, ఆ సెంటెన్స్కి ఒక సందర్భాన్ని వివరిస్తూ ఉంటుంది. సో ఆ సందర్భంలో వాళ్ళు అండర్లైన్ చేసిన వర్డ్ యొక్క మీనింగ్ ఏంటి అనేది మనం చెప్పాలి. చూద్దాం. ఫర్ మీ మై గ్రేటెస్ట్ యాక్టివిటీ ఈజ్ టు ప్లాంట్ ఏ ట్రీ. ప్లాంట్ ఏ ట్రీ అంటే ఏంటి? ఇక్కడ ప్లాంట్ అంటే ఏంటి? దీని మీనింగు నాటడం. సో ఏ లివింగ్ థింగ్ విత్ స్టెమ్, రూట్స్, బ్రాంచెస్ అండ్ లీవ్స్. సో ప్లాంట్ అంటే చెట్టు అని చెప్తున్నారు అనమాట. సో ఈ సందర్భంలో ప్లాంట్ అంటే చెట్టా? కాదు కదా. పుట్ సీడ్స్ ఇన్ ద గ్రౌండ్ టు గ్రో, నాటడం అనమాట. ఓకే. సో ప్లాంట్ ఏ ట్రీ అంటే ఆ విత్తనాలని గ్రౌండ్లో పాతిపెట్టడం, నాటడం. ఓకే. సో ఇక్కడ మీనింగ్ వచ్చి ప్లాంట్ అంటే పుట్ సీడ్స్ ఇన్ ద గ్రౌండ్ టు గ్రో. ఈ సందర్భానికి సంబంధించినటువంటి దాంట్లో ప్లాంట్ మీనింగు బి అవుతుంది. ఓకే. నెక్స్ట్, సేమ్, మై అంకుల్ వాంట్స్ టు బిల్డ్ ఏ కెమికల్ ప్లాంట్ ఇన్ హైదరాబాద్. మా అంకుల్ ఒక కెమికల్ ప్లాంట్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు హైదరాబాద్లో. సో ఇక్కడ ప్లాంట్ అంటే ఏంటి? చెట్టా లేదా నాటడమా? కాదు కదా, కెమికల్ ప్లాంట్ అన్నాడు. సో అంటే ఏంటంటే ఇది ఏ ఫ్యాక్టరీ అనమాట. కెమికల్ ప్లాంట్ అంటే ఒక ఫ్యాక్టరీ. ఓకే. నెక్స్ట్, అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ ఏ క్లీన్ డ్రైవింగ్ లైసెన్స్. అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ ఏ క్లీన్ డ్రైవింగ్ లైసెన్స్. ఇక్కడ క్లీన్ అంటే ఏంటి? కంప్లీటా ఆర్ నెవర్ డన్ ఎనీథింగ్ రాంగ్. ఇంతకుముందు ఎప్పుడు ఎలాంటి మిస్టేక్ చేయకుండా, తప్పు చేయకుండా మీరు పొందినటువంటి ఒక లైసెన్స్ కావాలి అని మీనింగ్ అనమాట. సో క్లీన్ డ్రైవింగ్ లైసెన్స్ అంటే నెవర్ డన్ ఎనీథింగ్ రాంగ్, ఎలాంటి తప్పులు లేనటువంటి ఒక డ్రైవింగ్ లైసెన్స్ అని. నెక్స్ట్ ఆన్సర్ వచ్చి బి. నెక్స్ట్ 4th one, he thinks that he should either resign or come clean. సో అతను ఏమి ఆలోచించాడంటే నేను రిజైన్ అన్నా చేసేయాలి, లేదంటే కమ్ క్లీన్, ఉత్తముడు లాగా అంటాం కదా. సో ఇక్కడ క్లీన్ అంటే మీనింగ్ ఏంటంటే ఫ్రీ ఫ్రమ్ డట్ నుంచి ఫ్రీ అయిపోవడమా, అంటే క్లీన్ చేసుకోవడమా, శుభ్రపరచుకోవడమా, లేదంటే యాజ్ నాట్ కరప్ట్ అంటే అవినీతి చేయకుండా బయటికి రావడమా, అవినీతి చేయకుండా ఉండడమా. సో ఇక్కడ అదే కదా మీనింగ్. అతను చేస్తే రిజైన్ చేసి వచ్చాడు, లేకపోతే తనంటే ఎంత నిజాయితీ పరునో ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు అనమాట. సో ఆన్సర్ బి. నెక్స్ట్, రెస్ట్ యువర్ హ్యాండ్ ఆన్ మై షోల్డర్. సో రెస్ట్ యువర్ హ్యాండ్ ఆన్ మై షోల్డర్. సో ఏమనేసి మీనింగ్ అక్కడ? రెస్ట్ అంటే ద రిమైనింగ్ పార్ట్. రెస్ట్ అంటే రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ మీ, ఆర్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ గో అవుట్ సైడ్. ఓన్లీ 10 members షుడ్ నీడ్ టు స్టే, రెస్ట్ ఆఫ్ ద పీపుల్ షుడ్ గో అవుట్ సైడ్ అంటాం. సో రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే ఏంటి? రిమైనింగ్ పీపుల్ అనేసి. సో ఇక్కడ రెస్ట్ అంటే రిమైనింగా అని అడుగుతున్నారు. కానీ రెస్ట్ యువర్ హ్యాండ్ ఆన్ మై షోల్డర్, నీ హ్యాండ్ నా షోల్డర్ పైన పెట్టుకో అని ఎప్పుడు అంటాము? ఏదన్నా ఒక సపోర్టివ్గా ఉండడం కోసం అనమాట. సో సపోర్ట్, ఇక్కడ మీనింగ్ సపోర్ట్ రెస్ట్ అంటే.
నెక్స్ట్ ఆల్ అవర్ హోప్స్ రెస్ట్ ఆన్ యూ, నా హోప్స్ అన్నీ కూడా నీ మీదే ఉన్నాయంట, నీ మీద. రెస్ట్ ఆన్ యూ అంటే డిపెండ్ ఆన్ యూ, నీ మీదే ఆధారపడి ఉన్నాయి అని నా ఆశలన్నీ. 7th one, ఏ పబ్లిషర్స్ నోట్ సేస్ ఆల్ రైట్స్ రిజర్వ్డ్. సో ఒక పబ్లిషర్ ఏదైనా బుక్ ఏదైనా పబ్లిష్ చేసి దానిపైన ఉంటుంది ఆల్ రైట్స్ రిజర్వ్డ్ అనేసి. సో ఇక్కడ రైట్స్ అంటే ఏంటి, అథారిటీనా లేదా ఇంట్రెస్టా? అథారిటీ. ఓకే, దానిపైన ఉన్నటువంటి సర్వ హక్కులు అధికారాలు నాకే ఉన్నాయని మీనింగ్. నెక్స్ట్, ఐ వాంట్ దిస్ పార్సల్ టు బి సెంట్ రైట్ అవే. సో ఐ వాంట్ టు టాక్ విత్ హిమ్ రైట్ అవే ఆర్ రైట్ నౌ అంటాం. అంటే ఏంటి, ఇప్పుడే, ఇమ్మీడియట్లీ అని. సో ఇక్కడ ఈ సందర్భంలో రైట్ అంటే ఇమ్మీడియట్లీ అని మీనింగ్. ఓకే, సో ఆ సెంటెన్స్ మీనింగ్ని బట్టి మీరు ఆ వర్డ్స్ యొక్క సిచ్యువేషన్ మీరు చెప్పాల్సి ఉంటుంది, దాని మీనింగ్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. హీ న్యూ దిస్ వాజ్ హిజ్ లాస్ట్ హోప్ ఆఫ్ విన్నింగ్. ఇదే అతనికి చివరి ఆశ గెలవడానికి అని. సో లాస్ట్ హోప్ అంటే ఏంటి, ఇక్కడ ఇంకా ఫైనల్ హోప్, అంత దాని తర్వాత లేదనేసి అతనికి ఛాన్స్. నెక్స్ట్, ద లాస్ట్ థింగ్ షీ నీడెడ్ వాజ్ మోర్ అండ్ మోర్ వర్క్. సో ద లాస్ట్ థింగ్ అంటే ఆమె ఇంకా ఏం కోరుకుంటుందంటే ద ఓన్లీ రిమైనింగ్ పార్ట్. ఇక్కడ లాస్ట్ అంటే మీనింగ్ ఓన్లీ రిమైనింగ్ పార్ట్ అనేసి. ఇంకా లాస్ట్గా ఆమె కోరుకునేది ఏంటంటే ఇంకొకటి, ఆమె కోరుకునేది ఏంటంటే అన్నట్లుగా అనమాట మీనింగ్. ఓకే, సో దట్స్ ఇట్ అండి. ఇక్కడతో వొకాబులరీ కంప్లీట్ అయింది. ఇక మనకు గ్రామర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో గ్రామర్ కూడా చాలా లెంతీగా ఇచ్చున్నారు మనకు. సో ఇక్కడ వరకు మీకు వొకాబులరీ అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ వీడియోలో నేను గ్రామర్ అనేది చెప్తాను. సో ఇంత కష్టపడి చెప్తున్నందుకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. సో మీరే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈజ్ వెంకటేష్ యారవ.